హలో హాయ్ అండి. సుష్మిత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి మేము ఇంకోటి ఇక్కడ ఎక్కడ ఉన్నామనుకుంటున్నారా, విజయవాడలోనండి. విజయవాడ ఎందుకు వెళ్ళామనుకుంటున్నారా, విజయవాడలో ఇప్పుడైతే దసరా నవరాత్రులు చాలా బాగా జరుగుతున్నాయి కదండి. మా పాపకి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. అమ్మవారి దగ్గర డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి భరతనాట్యం చాలా ఆనందం అనిపించిందండి. ఆ దేవత ఉంది, అందులోకి మూలా నక్షత్రం సరస్వతీదేవి అమ్మవారండి. అబ్బా మా ఎవరైతే వెళ్ళకుండా ఉంటామండి. నేనైతే త్వరగా అయితే మా అమ్మాయిని తీసుకుని విజయవాడ అయితే వచ్చేసానండి. ఇక్కడేమో స్వీట్ మ్యాజిక్ హోటల్ అయితే తీసుకున్నామండి, అమ్మవారి టెంపుల్కి దగ్గరగానండి. ఎందుకంటారు అక్కడైతేనండి మేము ఇంకా రెడీ అవ్వడానికి అది ఉంటుంది కదండి. హోటల్గా అయితే ఇంకొంటి టెంపుల్కి ఇక్కడ దగ్గరేనండి. ఇక్కడికి ఎంతో ఉండదండి, 1 కిలోమీటర్ కూడా ఉండదు, హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఇంక మేము ఇక్కడి నుంచి అయితేనండి హోటల్ రూమ్లోకి అయితేనండి వెంటర్ అయిపోయామండి. ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయండి. ఇంకా పిల్లలకైతేనండి పిల్లలకైతే మేకప్ వెళ్ళగానే ఫేస్ వాష్ అయితే చేసుకుని మేకప్ అయితే ఇంకా ఇలా వేసేస్తున్నారండి. మాకు మా మా పాప వాళ్ళ గురువుగారు వాళ్ళ మమ్మీ అండి జడ అయితే వేసారండి. వాళ్ళ గురువుగారు అయితే మేకప్ కూడా వేసేస్తుందండి చాలానే. ఎందుకంటారు మాకు స్లాట్ అయితే 8 వచ్చిందండి తొందరగానే. అందుకేనండి లేట్ అయిందండి. మేము హైదరాబాద్ నుంచి వెళ్ళడం, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ లంచ్ చేయడం అంతా టైం చాలా అయిపోయిందండి. అందుకే దబదబా రాగానే ముందైతే మేకప్ వేయడం అయితే మొదలుపెట్టేశారండి. మేకప్ అయితే ఇలా వేసేస్తున్నారు చూడండి. చాలా బాగుంది కదండి. అదిగోండి మొత్తం అయితే అవుట్లుక్ ఇదిగోండి మొత్తం ఇలా అయితే తయారైపోయింది. ఎలా ఉందండి, చాలా బాగుంది కదండి. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి అయితేనండి పెర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయామండి. అంతే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితేనండి మా పాపని వాళ్ళ ఫ్రెండోనండి ఇలాగైతే డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఇచ్చేస్తున్నారండి. చాలా బాగా అనిపించిందండి. అమ్మవారు ఇది శివుని సాంగ్ అండి, చాలా బాగుందండి. నేను సాంగ్ వీడియోలో పెడతానండి, చూసేయండి. వీడియో మొత్తం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండానే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సాంగ్ నేను 1 మినిట్లో పెడతానండి. ఓకే.